ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెలో మట్టి ఇల్లు, పచ్చని పొలాలు, పిల్లలు ఆడే వీధులు అన్నీ కలకల్లాడుతూ ఉండేవి. వర్షాకాలంలో పల్లె అంతా పచ్చగా మెరిసేది. వేసవిలో జామ చెట్టు నీడలో పెద్దలు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఆ పల్లెలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. భార్య లక్ష్మి ఇంటిని చక్కగా చూసుకునేది. వాళ్లకు 3 కొడుకులు. పెద్దవాడు సోముడు. వాడికి లెక్కలు చదువు బాగా వచ్చేవి. పల్లెలో అందరూ సోముడు తెలివైనవాడు అని పొగిడేవారు. రెండోవాడు భీముడు. వాడికి చదువు అంతగా రాదు, కానీ పని చేయడంలో ముందుండేవాడు. పొలం పనులు చేసేవాడు. ఎప్పుడూ అలసట అనేది తెలియదు. మూడోవాడు రాముడు. పాపం వాడు అమాయకుడు. ఏ విషయమైనా తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఎవరైనా ఒక పని చెప్తే వాడు వేరే పని చేస్తాడు. కానీ వాడికి చెప్పిన మాటలు అర్థమయ్యేవి కాదు. అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. రాముడి అమ్మ లక్ష్మి వాడిపై ఎక్కువ గారాబం చూపించింది. వాడికి తెలివి తక్కువ. ఏ పని చెప్పకండి, ఏదైనా తల్లక్రిందులు చేస్తాడు అని అన్నలకు చెబుతూ ఉండేది. కానీ రాముడికి మాత్రం మనసులో ఏదో చేయాలని తపన ఉండేది. ప్రతిరోజు అన్నలు పొలానికి వెళ్తుంటే నేను కూడా వస్తా అని అడిగేవాడు. అన్నలు నువ్వు ఇంట్లో ఉండు అనేవారు. రాముడు దిగులుగా ఇంటి గడప దగ్గర కూర్చుని ఉండేవాడు. ఒకరోజు ఉదయం అన్నలిద్దరూ పొలానికి వెళ్ళారు. మధ్యాహ్నానికి తిండి తినాలి కదా. లక్ష్మి పొయ్యి మీద జొన్న రొట్టెలు వేసింది, కూర వండింది. అన్నీ బాక్స్లో పెట్టి రాముడు చేతికిచ్చింది. రాముడు సంతోషంగా బాక్స్ నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. పొలాల మీదుగా నడవసాగాడు. ఎండ చురుక్కుమంటోంది. రాముడు నడుస్తూ నడుస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నేల మీద ఒక నల్లని ఆకారం వెంటపడుతోంది. రాముడు ఆగాడు. ఆకారం కూడా ఆగింది. రాముడు నడిచాడు. ఆకారం కూడా నడిచింది. రాముడు పరిగెత్తాడు. ఆకారం కూడా పరిగెత్తింది. అది వాడి నీడే అని రాముడికి తెలియదు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు వెంటపడుతున్నావు? పొమ్మంటే పోవు, ఆగమంటే ఆగువు. నీడ బదులు చెప్పలేదు. రాముడికి కోపం వచ్చింది. మళ్ళీ చూశాడు. నీడ అక్కడే ఉంది. ఓహో, బాక్స్లో రొట్టెలున్నాయని నీకు తెలిసిపోయిందా? నీకు ఆకలేసిందా? పాపం, సరే ఇదిగో తీసుకో అని ఒక రొట్టె తీసి నేల మీద పడేశాడు. నీడ వెంట పడుతూనే ఉంది. ఇంకో రొట్టె పడేశాడు. అది వెంట పడింది. ఒక్కొక్క రొట్టెగా పడేస్తూ వెళ్ళాడు. చివరకు కోపంతో బాక్స్నే ఎత్తి విసిరేశాడు. చావు, ఇప్పుడు సంతోషమేనా అని వట్టి చేతులతో అన్నల దగ్గరకు వెళ్ళాడు. అన్నలు దూరంగా చూసి రాముడొస్తున్నాడు, తిండి తెచ్చాడు అని సంతోషపడ్డారు. రాముడు దగ్గరికి వచ్చాడు. చేతుల్లో ఏమీ లేవు. తిండేది అని సోముడు అడిగాడు. ఒక వెధవ వెంటపడ్డాడు, వాడికే ఇచ్చాను అన్నాడు రాముడు. ఎవరు వెంటపడ్డారు అని భీముడు అడిగాడు. అదిగో ఇప్పటికీ వెంటపడుతున్నాడు చూడండి అని నేల మీద నీడ చూపించాడు రాముడు. అన్నలకు నవ్వాలో ఏడవాలో తెలియక నోరు వెళ్ళబెట్టుకున్నారు. అది నీడరా నాయనా అని అన్నలు రాముడిని కోపంగా తిట్టారు. ఆకలితో పొలం పనులు చేసుకున్నారు. సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది. ఇంట్లో బోలెడు సామాన్లు కావాలి. అన్నలిద్దరూ కలిసి జాబితా రాశారు. మట్టి కుండలు, కంచాలు, బియ్యం బస్తా, ఉప్పు, నూనె, చాప, చిన్న గిన్నెలు, ఇంకా ఇంటికి సరిపడిన సామాన్లు అన్నీ. రాముడికి ఒకసారి అవకాశం ఇద్దాం, సంతకు పంపిద్దాం. బండి తోలుకెళ్ళి సామాన్లు కొనుక్కురావడం తప్ప ఏం చేయాల్సిన పని లేదు అని సోముడు అన్నాడు. రాముడికి చెప్పారు. రాముడు ఉత్సాహంగా ఎద్దుల బండి కట్టుకొని బయలుదేరాడు. సంతలో అన్నీ కొన్నాడు. జాబితాలో ఉన్నవన్నీ సరిచూసుకున్నాడు. బండి నింపాడు. తిరుగుదారి పట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఎద్దులు నెమ్మదించాయి. పాపం, బరువు ఎక్కువైంది. తగ్గించాలని రాముడు బండిలో సామాన్ల వైపు చూశాడు. కొంత దూరం వెళ్ళేసరికి కాకులు గుంపుగా వచ్చి బండి చుట్టూ తిరగసాగాయి. కావు కావు అని అరుస్తున్నాయి. ఆకలిగా ఉన్నాయి పాపం, ఈ పక్షులకు తినడానికి ఏమీ లేదు అని బియ్యం బస్తా తెరిచి గుప్పెళ్ళు గుప్పెళ్ళు చెల్లాడు. బస్తా అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళాడు. దారి పక్కన ఆకులు రాలిపోయి మోడిలా ఉన్న చెట్లు కనిపించాయి. అయ్యో పాపం, ఈ చెట్లకు గాలికి ఆకులు రాలిపోతున్నాయి అని కుండలు గిన్నెలు అన్నీ దించి ఒక్కొక్క చెట్టు మీద బోర్లించాడు. ఇంకా ముందుకు వెళ్ళాడు.
చెరువు వద్దకు వచ్చాడు. ఎద్దులు నీళ్లు తాగాలని ప్రయత్నించాయి, కానీ ముట్టలేదు. నీళ్లు చప్పగా ఉన్నాయి కాబట్టి ఎద్దులు తాగట్లేదు, ఉప్పు వేస్తే బాగుంటుంది అని ఉప్పు బస్తా మొత్తం చెరువులో కుమ్మరించాడు. చివరికి వట్టి బండితో ఇంటికి వచ్చాడు. అన్నలు పరిగెత్తుకొచ్చారు. బండిలో ఏమీ లేవు. రాముడు జరిగిందంతా చెప్పాడు. సోముడు నేల మీద కూర్చుండిపోయాడు. భీముడు 2 చేతులతో తల పట్టుకున్నాడు. అమ్మ లక్ష్మి కళ్ళు నీళ్లతో నిండాయి. అన్నలు కోపంతో రాముడిని కొట్టారు. రాముడు ఏడ్చాడు. తనేం తప్పు చేశాడో అర్థం కాలేదు. ఒకరోజు అన్నలు పొలానికి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో 5 మేకలున్నాయి. వాటిని బీడులో మేపాలి. రాముడా, మేకలు చెదిరిపోకుండా ఒకే చోట ఉంచు, దారికి అడ్డుపడకు, పొలంలో దిగకు, మేం సాయంత్రానికి వస్తాం అని అన్నలు చెప్పి వెళ్లారు. రాముడు మేకలను బీడులోకి తోలాడు. మేకలు మేస్తూ మేస్తూ దూరంగా వెళ్ళాయి. రాముడు ఒకదాన్ని తోలుకొస్తే ఇంకోటి పరిగెత్తింది. రెండో దాన్ని తోలుకొస్తే మూడోది వెళ్ళింది. ఎంత ప్రయత్నించినా మేకలు ఒకే చోట ఉండట్లేదు. రాముడికి చాలా అలసటగా అనిపించింది. చెమటలు పట్టాయి. అప్పుడు వాడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అన్నలు చెప్పారు, చెదిరిపోకుండా ఒకే చోట ఉంచు. మేక పరిగెత్తాలంటే కాళ్ళు కావాలి, కాళ్ళు లేకపోతే పరిగెత్తలేదు కదా అని రాముడు లావుపాటి కర్ర తీసుకున్నాడు. దూరంగా వెళ్ళిన మేకకాలు విరగ్గొట్టాడు. ఇప్పుడు పరిగెత్తదు, ఒకే చోట ఉంటుంది అని సంతోషపడ్డాడు. సాయంత్రానికి అన్నలు తిరిగి వచ్చారు. 3 మేకలు నేలపై పడి కాలు విరిగిపోయి ఉండడం గమనించారు. భీముడు రాముడిని తీవ్రంగా తిట్టాడు. నువ్వేం చేశావు అని సోముడు అడిగాడు. చెదిరిపోకుండా ఒకే చోట ఉంచానన్నా అన్నాడు రాముడు అమాయకంగా. రాముడిని ఏం చేద్దాం, వాడికి ఏ పని చేత కావడం లేదు. మేకలు పోయాయి, సామాన్లు పోయాయి, రొట్టెలు పోయాయి అని భీముడు అన్నాడు. వాడిని ఇంట్లోనే ఉంచుకుందాం, పని చెప్పుకుందాం అని సోముడు అన్నాడు. ఆ ఊరిలో రాజేశ్వరరావు అనే జమీందారు ఉండేవాడు. ఆయన ఆ ఊరిలో పెద్ద భూ యజమాని, మంచివాడు. ఆ ఊరిలో మనుషులకు సహాయం చేసేవాడు. ఆయనకు ఒక్కతే కూతురు, సరస్వతి. ఆమె తెలివైన అమ్మాయి. పుస్తకాలు చదివేది, పల్లె పిల్లలకు పాఠాలు చెప్పేది. ఒకరోజు జమీందారు ఇంట్లో పని మనిషి వెళ్ళిపోయాడు. జమీందారుకు రాత్రి కాపలా కావాలి. ఆయన దగ్గర విలువైన బంగారు అంగి ఉంది. పూర్వీకుల నుంచి వచ్చింది. దాన్ని ఎవరైనా తీసుకెళ్తారని భయం. ఒక పని మనిషి కావాలి అని అనుకున్నాడు. అన్నలు ఆ మాట విని రాముడిని పంపాలని నిర్ణయించుకున్నారు. రాముడికి ఏ పని చేత కాదు, కానీ ఈ ఒక్క పని చేయగలడు. ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాడు, కదలడు. అది కాపలాకు సరిపోతుంది అని సోముడు అన్నాడు. రాముడు సంతోషంగా జమీందారింటికి వెళ్ళాడు. జమీందారు ఆయన్ని చూసి మాట్లాడాడు. రాముడు, రాత్రంతా మేల్కొనుండు. ఆ పెట్టి ఎవరు తీసుకెళ్లకుండా చూడు. తెల్లవారే వరకు ఆ గదిలోనే ఉండు. సరే అయ్యా, వదలను అన్నాడు రాముడు. రాత్రి చాలా నెమ్మదిగా గడిచింది. రాముడు కళ్ళు నులుముకుంటూ అక్కడే కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటింది. పల్లె అంతా నిద్రపోతోంది. అప్పుడు గది కిటికీ నెమ్మదిగా తెరుచుకుంది. ఒక నీడ లోపలికి దూరింది. చీకట్లో కదులుతోంది. అది దొంగ. పేరు గోపాల్. గోపాల్ నెమ్మదిగా నడిచాడు. పెట్టె ఉన్న మూల దగ్గరికి చేరాడు. చేయి చాచి పెట్టె అందుకున్నాడు. అప్పుడు రాముడు లేచాడు. ఆగు, ఆ పెట్టె ఎవరు తీసుకెళ్ళకూడదన్నారు, నేను వదలను అని గట్టిగా అన్నాడు. ఎవడివి నువ్వు? వదులు, లేకపోతే చంపుతా అని గోపాల్ బెదిరించాడు. చావు వచ్చినా వదలను, అయ్యగారు వదలకూడదన్నారు అన్నాడు రాముడు. గోపాల్ రాముడిని గట్టిగా తోశాడు. రాముడు పడ్డాడు, కానీ కాలు పట్టుకున్నాడు. గోపాల్ రాముడిని లాగాడు, తన్నాడు. రాముడు వదలలేదు. గొడవ శబ్దానికి జమీందార్ మేల్కొన్నాడు. రాముడు నేల మీద పడి గోపాల్ కాలు 2 చేతులతో పట్టుకున్నాడు. జమీందారుకి గోపాల్ పట్టుపడ్డాడు. పెట్టె సురక్షితంగా ఉంది. జమీందార్ రాముడిని చూసి ఆశ్చర్యపోయాడు. రాముడా, నువ్వు చాలా ధైర్యంగా చేశావు, భయం లేకుండా పట్టుకున్నావు, నీకు చాలా ధన్యవాదాలు అన్నాడు. అయ్యగారు వదలకూడదన్నారు, అందుకే వదలలేదు అన్నాడు రాముడు అమాయకంగా. జమీందార్ కూతురు సరస్వతి వచ్చింది. జరిగిన సంగతి విన్నది. రాముడిని చూసింది. సరస్వతి తెలివైన అమ్మాయి, మనుషులను చదవగలదు. రాముడి కళ్ళల్లో భయం లేదు, దురాశ లేదు.
మోసం లేదు, కేవలం అమాయకత్వం మాత్రమే ఉంది. సరస్వతి మనసులో అర్థమైంది. ఇతనికి తెలివి తక్కువ కాదు, నేర్పించిన వాళ్లే లేరు. సరిగా చెప్పలేదు, అర్థమయ్యేలా చూపించలేదు. నాన్న, రాముడికి పనివ్వండి, నేను నేర్పిస్తాను. వాడిలో నిజాయితీ ఉంది, పట్టుదల ఉంది. ఆ రెండూ ఉంటే మిగతా అన్నీ నేర్చుకోవచ్చు అని అంది. జమీందార్ ఒప్పుకున్నాడు. రాముడికి జమీందార్ ఇంట్లో పని దొరికింది. ఉదయం పశువులకు మేత వేయడం, గొర్రెలు మేకలు సరిగ్గా చూసుకోవడం, వాకిలి ఊడ్చడం, చిన్న చిన్న పనులు. మొదటి రోజు రాముడు మేత ఎక్కువ వేశాడు. సరస్వతి వచ్చి చూపించింది. ఇంత వేస్తే పశువులకు ఎక్కువైపోతుంది, ఇంత వేయ్ అని చూపించింది. రాముడు అర్థం చేసుకున్నాడు. రెండో రోజు మేకలు చెదిరిపోయాయి. రాముడు పరిగెత్తాడు. సరస్వతి వచ్చింది. రాముడా, మేకలు అన్ని వైపులా వెళ్తాయి, అది వాటి స్వభావం. నువ్వు ముందుగా ఒక చెట్టుకు కట్టాయి, మిగిలినవే దాని చుట్టూ ఉంటాయి అని నేర్పించింది. రాముడు చేశాడు. అన్నీ అక్కడే ఉన్నాయి. వాడి మొహంలో సంతోషం వెలిగింది. రోజు సరస్వతి నేర్పించేది, రాముడు నేర్చుకునేవాడు. ఒకసారి చూపిస్తే గుర్తుపెట్టుకునేవాడు. నెమ్మది నెమ్మదిగా రాముడు చాలా నేర్చుకున్నాడు. ఒకరోజు సరస్వతి అడిగింది, నీడ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసమ్మా, సూర్యుడు వెలుతురు తగిలి మన ఆకారం నేల మీద పడుతుంది, అది నీడ. అప్పుడు నీడ నిన్ను వెంటపడిందని మొత్తుకున్నావు కదా అని సరస్వతి నవ్వింది. అప్పుడు నాకు తెలియదమ్మా అన్నాడు రాముడు నిజాయితీగా. కొన్ని నెలలు గడిచాయి. అన్నలు సోముడు భీముడు జమీందారింటికి వచ్చారు. అక్కడ రాముడిని చూసి ఆశ్చర్యపోయారు. రాముడు పశువుల మేత సరిగ్గా వేస్తున్నాడు. మేకలు చక్కగా ఒకే చోటున్నాయి. జమీందారు చెప్పిన పని నిదానంగా చేస్తున్నాడు. మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించింది. రాముడు, నువ్వు మారిపోయావా అని సోముడు అడిగాడు. మారలేదన్నా, నేను అప్పటికీ ఇంతే, ఇప్పటికీ ఇంతే. కానీ ఇప్పుడు ఎలా ఉండాలో అమ్మగారు నేర్పిస్తున్నారు అన్నాడు రాముడు. మేం నేర్పించాల్సింది అని భీముడు తలదించుకున్నాడు. మీరు తప్పు అనలేదన్నా, మీకు తీరిక లేని పనులుండేవి, పోనీలే అన్నాడు రాముడు. అన్నలిద్దరికీ మనసులో సిగ్గుగా అనిపించింది. తమ్ముడిని తప్పు అనుకున్నారు, కానీ నేర్పించడానికి ప్రయత్నించలేదు. ఇది వాళ్ళకు అర్థమైంది. సంక్రాంతి పండుగ వచ్చింది. పల్లె కలకల్లాడింది. రంగవల్లెలు, గొబ్బెమ్మలు, హరిదాసు పాటలు, పిల్లల ఆటలు. పల్లె అంతా సంబరంగా ఉంది. జమీందార్ ఆ పండుగ రోజు పల్లె మనుషుల కోసం పశువుల సంత పెట్టాడు. సంత నిర్వహించే బాధ్యత రాముడికి ఇచ్చాడు. పల్లె మనుషులు వచ్చారు. గేదెలు, ఎద్దులు, మేకలు తెచ్చారు. రాముడు లెక్కలు రాశాడు. జంతువులు తప్పిపోకుండా చూశాడు. డబ్బు లెక్కలు సరిగ్గా చేశాడు. సాయంత్రం వరకు సంత చక్కగా జరిగింది, ఒక్క తప్పు లేకుండా. అమ్మ లక్ష్మి దూరంగా నిలబడి చూసింది. కళ్ళు నీళ్లతో నిండాయి. భీముడు సోముడు పక్కన నిలబడ్డారు. మన రాముడే? అవునమ్మా, మన తప్పే, వాడికి అవకాశం ఇవ్వలేదు అన్నాడు సోముడు. రాముడు సంత ముగించి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అమ్మ కళ్ళు తుడుచుకుంటోంది. అన్నలు తల వంచుకున్నారు. అమ్మా, అమ్మా ఏడవకు. అన్నలు తల వంచుకోకండి. నేను వెర్రివాడిని కాదు, నాకు నేర్పించిన వాళ్ళు లేరు, ఇప్పుడు నేర్చుకున్నాను అంతే అన్నాడు రాముడు నవ్వుతూ. ప్రతి మనిషిలో నేర్చుకునే శక్తి ఉంటుంది. కొందరికి మాత్రం సరైన మనిషి సరైన సమయంలో నేర్పించాలి. అమాయకత్వాన్ని అవమానించకూడదు. కృష్ణానదికి పక్కన ఉన్న చిన్న గ్రామమే వేణుపురం. ఆ గ్రామంలో ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో నివసించేవాడే రామభద్రయ్య. వేణుపురం గ్రామ పెద్ద. రామభద్రయ్య పేరు చెప్పిందే ఆలస్యం. చుట్టుప్రక్కల 10 గ్రామాలలో కూడా ఆ పేరు మారుమ్రోగేది. పరిపాలనలో కఠినంగా ఉండేవాడు, కానీ మనసు మాత్రం వెన్నముద్ద లాంటివాడు. ఎవరైనా సరే, బాటసారి అయినా సరే, పేదవాడైనా, గ్రామంలో ఏ మూల నుంచి వచ్చినా సరే రామభద్రయ్య ఇంటి ముందు నిలబడి అయ్యా అని పిలిచారంటే ఆయన చేయి ఒట్టిగా వెనక్కి వెళ్ళేది కాదు. ఆయన ఔదార్యం గురించి చెప్పాలంటే, ఒకసారి ఒక బాటసారి నాకు కడుపారా తినాలని ఉంది అని అన్నాడు.
రామభద్రయ్య తన ఇంటికి తీసుకువెళ్ళి కడుపు నిండా తిండి పెట్టి పడుకోవడానికి మెత్తటి పడక కూడా ఏర్పాటు చేశాడు. లేదు అనే మాట ఆయన నోటి వెంట ఎప్పుడూ వచ్చింది లేదు. అందుకే దూర దూరాల నుండి కూడా ప్రజలు ఏదైనా పని మీదైనా రామభద్రయ్య ఇంటికే వచ్చేవారు. ఆయన ఆతిథ్యం పొందిన తరువాత వచ్చిన పని చూసుకుని వెళ్ళేవారు. ఇంతటి రామభద్రయ్యకు ఈ లోకంలో ప్రాణం కంటే ప్రియమైన ఒక వస్తువు ఉంది. అది కాళింది అనే గోవు. రామభద్రయ్యకు ఆమె పాలు, ఆమె చూపు, ఆమె పక్కన నిలిచిన క్షణాలు అన్నీ జీవితానందమే. వేణుపురానికి 10 మైళ్ళ దూరంలో ఉండే పాలవాయి గ్రామానికి జమీందారు వెంకటపతి నాయుడు. ఆయనకు ఆవులు, గేదెలు, గుర్రాలు, పశువులంటే పిచ్చి ప్రేమ. తన పశువుల శాలలో అరుదైన జాతి పశువులను అట్టపెట్టుకునేవాడు. ఒకనాడు ఒక వర్తకుడు వచ్చి, అయ్యా, వేణుపురంలో రామభద్రయ్య పెంచే కాళిందిని నేను ఇప్పటి వరకు చూసిన ఏ గోవుతోనూ పోల్చలేను అని చెప్పాడు. ఆ మాట విన్న నాయుడు, అలాగైతే ఎంత ధనమైనా ఇచ్చి కాళిందిని తీసుకుని రండి అని తన మనుషులను పంపాడు. వెండి నాణేల సంచులు, పట్టు వస్త్రాలు, బంగారు నగలు గుర్రం మీద వేసుకుని వెళ్ళారు. కానీ రామభద్రయ్య ఒప్పుకోలేదు. కాళిందిని కాదు, మరేదైనా అడగండి అని మర్యాదగా వారిని పంపాడు. మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఈసారి రెట్టింపు ధనంతో. రామభద్రయ్య మళ్ళీ వద్దన్నాడు. మూడోసారి, 4వసారి కూడా వచ్చారు. ప్రతిసారి రామభద్రయ్య కాళిందిని విడిచి మరేదైనా ఇస్తాను అని చెప్పేవాడు. ఈ సంగతి నాయుడికి చేరింది. ఇంత ఆశ్చర్యమైన గోవేమిటో చూడాలి అని నాయుడు స్వయంగా మారువేషంలో వేణుపురానికి వచ్చాడు. కాళిందిని కళ్ళారా చూశాడు. ఆమె అందానికి, ఆమె ప్రశాంత నేత్రాలకు నాయుడు మనస్సు కరిగింది. ఈ గోవు సొమ్ము కాదు అని అర్థమైంది. తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నాయుడికి తిండి సరిగా దిగడం లేదు. కాళిందిని మనసు నిండా నింపుకొని దొరకని దాన్ని కోరుకోవడం పాపం అని మనస్సుకు చెప్పుకున్నా రాత్రి నిద్ర పట్టడం లేదు. క్రమంగా నాయుడికి జబ్బు పట్టింది. నాయుడు మంచం పట్టాడు. నాయుడు కొడుకు సూర్యప్రకాశం తండ్రిని చూసి కలవరపడ్డాడు. నాన్నగారు ఎందుకు ఇలా అయ్యారు అని వైద్యుణ్ణి అడిగాడు. వైద్యుడు మెల్లగా చెప్పాడు, అయ్యా, శరీర జబ్బు కాదిది. మనస్సు నిండా ఒక బెంగ నడుస్తుంది. ఆ బెంగ తీరితేనే ఆయన కోలుకుంటారు. సూర్యప్రకాశం అర్థం చేసుకున్నాడు. సూర్యప్రకాశం తన నమ్మకమైన సేవకుడు లక్ష్మయ్యను పిలిచాడు. లక్ష్మయ్య చాలా తెలివైనవాడు, అనుభవంలో పండినవాడు. లక్ష్మయ్య, రామభద్రయ్య ఎవరు ఏమడిగినా లేదు అనడని ప్రపంచమంతా తెలుసు. మనం స్వయంగా వెళ్ళి ధనం గురించి కాకుండా నాన్నగారి ఆరోగ్యం గురించి చెప్పి అడిగితే ఆయన మనస్సు కరుగుతుందేమో. మీరేమంటారు అని అడిగాడు. లక్ష్మయ్య మెల్లగా, అయ్యా, రామభద్రయ్య అంటే మాటలు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా మాట్లాడండి. ఆయన దగ్గర ఆతిథ్యం పొందిన తరువాత మనస్సు విప్పి చెప్పండి. ఆయన ఎంత ఉదారుడైనా ఈ విషయంలో మాత్రం ఒప్పుకుంటారో లేదో తెలియదు. కానీ వెళ్లకుండా ఉండడం కుదరదు అని చెప్పాడు. సూర్యప్రకాశం బయలుదేరాడు. వేణుపురానికి చేరే వరకు ఒక గొర్రెల కాపరి దారిలో కనపడ్డాడు. వాడిని రామభద్రయ్య గురించి అడుగగా, అయ్యా, రామభద్రయ్య గారు ఇప్పుడు ఇంటలేరు. ఊరి చివర నదీ తీరాన ఉన్న పొలం చేలో ఉన్నారు అని చెప్పాడు. సూర్యప్రకాశం అక్కడికి వెళ్ళాడు. రామభద్రయ్య చేలో కూర్చొని పచ్చిగడ్డి మేస్తున్న కాళిందిని చూస్తూ పెద్ద తాళపత్రం ఏదో చదువుతున్నాడు. సూర్యప్రకాశం రావడం చూసి లేచి నిలబడ్డాడు. రండయ్యా, ఇంత దూరం ఎందుకు శ్రమపడ్డారు అని ఆప్యాయంగా పలకరించాడు. రామభద్రయ్య వారిని ఇంటికి తీసుకువెళ్ళాడు. అరిటాకు వేసి పంచభక్ష పరమాన్నాలతో విందు ఏర్పాటు చేసి ఎంతో ప్రేమగా వడ్డించాడు. సూర్యప్రకాశం
జన్మలో ఇలాంటి తిండి తిన్నాడో లేదో అనిపించింది. తరువాత నులక మంచంపై పక్కపరిచి కొంచెం కాళ్ళు చాపుకోండయ్యా అన్నాడు. కాసేపు విశ్రాంతి తరువాత రామభద్రయ్య వచ్చి మెల్లగా కూర్చున్నాడు. అయ్యా, ఇంత దూరం వచ్చారు, ఏదైనా పని ఉంటే నిస్సంకోచంగా చెప్పండి అన్నాడు. సూర్యప్రకాశం గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టాడు. రామభద్రయ్య గారు, మీ దగ్గరికి ధనం తీసుకుని వచ్చే ధైర్యం నాకు లేదు. నిజాయితీగా ఒక మాట చెప్తాను. మా నాన్నగారు కాళిందిని చూసి మనసు పారేసుకున్నారు. అది సాధ్యం కాదని తెలిసినా ఆ బెంగ వదలడం లేదు. ఆయన మంచం పట్టారు. మనసు బెంగ తీరితేనే కోలుకుంటారు అని వైద్యుడు చెప్పాడు. మీ అనుగ్రహం ఉంటే కేవలం 1 సంవత్సరం పాటు కాళిందిని మా దివాణంలో ఉంచుకునే అవకాశం ఇవ్వగలరా అని అడిగాడు. రామభద్రయ్య ఒక్క క్షణం మాట్లాడలేదు. అతని కళ్ళు తడయ్యాయి. తల వంచుకొని కొంచెం ఆలోచించాడు. అయ్యా, మీరు నా ప్రాణానికి ప్రాణమైన కాళిందిని అడిగారు. దానిని వదిలి నేను ఎన్నడూ ఉండలేదు. కానీ మీ నాన్నగారి గురించి చెప్పిన తరువాత ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే అయ్యా, తీసుకెళ్ళండి. కానీ దానికి ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రామభద్రయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా చెప్పాడు. రామభద్రయ్య గారు, మీ దాతృత్వం, మీ త్యాగం, దీన్ని మాటల్లో చెప్పలేను. మీరు నా కోసం చేసిన ఈ త్యాగానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని సూర్యప్రకాశం కాళిందిని తీసుకుని బయలుదేరాడు. నాయుడికి దాన్ని చూడగానే ఎంతో ఆనందం కలిగింది. కాళిందిని నేను కోరాను. రామభద్రయ్య అందుకు ప్రాణం ఇచ్చాడు. ఆ రోజు నుంచి నాయుడికి తిండి తినాలనిపించింది. కాళిందిని చూసిన తర్వాత బెంగ పెట్టుకుని మంచంలో పడుకోవడం దేనికి అని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్లకు నాయుడు కోలుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ కాళింది మాత్రం రామభద్రయ్య మీద బెంగ పెట్టుకొని రోజురోజుకి ఆరోగ్యం క్షీణించింది. అక్కడ రామభద్రయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది గమనించిన నాయుడు, నా స్వార్థం కోసం ఈ ఇద్దరిని విడదీశాను. రామభద్రయ్య తన త్యాగంతో కాళిందిని ఇక్కడికి పంపించాడు. కానీ దాని మనస్సంతా ఇప్పటికీ అతని దగ్గరే ఉంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని కాళిందిని తీసుకొని వేణుపురానికి బయలుదేరాడు. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. కాళిందిపై బెంగతో రామభద్రయ్య మరణించాడు. అది చూసిన కాళింది కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది చూసిన నాయుడు దీనంతటికీ కారణం నేనే అని అనుకున్నాడు. రామభద్రయ్య ఔదార్యానికి సాటి ఈ లోకంలో ఏదైనా ఉందా అనిపిస్తోంది. నాయుడు ఆజ్ఞతో వేణుపురం మధ్యలో కాళింది రామభద్రయ్య శిల్పాలను చెక్కించాడు. రామభద్రయ్య దానాలు చేయడంలోనే కాదు, అవసరమైతే ఒకరి ప్రాణానికి తన ప్రాణం అడ్డుపెట్టి కాపాడుతానని నిరూపించుకున్నాడు. అతని మంచితనాన్ని ఆ ఊరు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ ఊరి పేరు రామభద్రాపురం అని మార్చారు. తెలుగు నేలలో కృష్ణానది ఒడ్డున శ్రీరామపురం అనే చిన్న పల్లె ఉండేది. ఆ పల్లెలో పచ్చని చేలు, పాడి పంటలు, గుళ్ళు గోపురాలు నిండుగా ఉండేవి. పొద్దున్నే గంటలు మోగేవి. ఆ గ్రామంలో అందరూ శ్రమజీవులే, కానీ మనసు నిండా భక్తి ఉండేది. ఆ గ్రామంలో రాఘవయ్య, సావిత్రి అనే దంపతులు నివసించేవారు. రాఘవయ్య ఒక మంచి రైతు. పొలంలో కష్టపడి పనిచేసేవాడు. కానీ మనస్సు కొంచెం అహంకారంతో నిండి ఉండేది. నా కష్టంతో నేను బతుకుతున్నాను, దేవుడికేం పని అని తరచూ అనేవాడు. భార్య పూజ చేస్తుంటే నవ్వేవాడు. 6 రాళ్లకు దండం పెడితే ఏం వస్తుందమ్మా అని హేళన చేసేవాడు. సావిత్రి మాత్రం వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి దేవుడికి పూలు అర్పించి, స్వామి మా ఇంటిని కాపాడు, మా పెనిమిటికి మంచి బుద్ధి ఇవ్వు అని నమస్కరించేది. ఆమె మనస్సు స్వచ్ఛమైన నదిలా ఉండేది. ఎంత కష్టం వచ్చినా నిబ్బరంగా ఉండేది. వారికి కొడుకు శ్రీనివాస్.
అమ్మలా భగవంతుణ్ణి ప్రేమించేవాడు. నాన్న మాటలు వింటే మనస్సు చిన్నబుచ్చుకునేవాడు. ఆ సంవత్సరం వానలు కురవలేదు. పొలాలు ఎండిపోయాయి. కృష్ణానది కూడా వేసవిలో చిక్కిపోయింది. రాఘవయ్య పంట పూర్తిగా నష్టపోయింది. అప్పులు పెరిగాయి. పక్క గ్రామం వడ్డీ వ్యాపారి సుబ్బారావు వచ్చి ఇలా అన్నాడు. రాఘవయ్య, నా దగ్గర డబ్బులు తీసుకుని చాలా రోజులైంది. ఎప్పుడు ఇస్తావు? మీరే చూశారు కదా, ఈ సంవత్సరం అస్సలు వర్షాలు కురవక పంటలు రాలేదు. దానివల్లే మీ అప్పు తీర్చలేకపోయాను. అదంతా నాకు తెలియదు. ఒక నెల గొడవ ఇస్తాను. నెల తిరిగేసరికి డబ్బులు ఇవ్వకపోతే పొలం లాక్కుంటాను అని బెదిరించాడు. రాఘవయ్యకు రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. అహంకారం కొంచెం తగ్గింది, కాని దేవుడిని నమ్మే స్థితికి రాలేదు. సావిత్రి మాత్రం మరింత ఏకాగ్రతతో పూజ చేసేది. స్వామి, నీకే తెలుసు మా కష్టం, నీ దయ ఒక్కటే దారి అని కళ్ళనీళ్లతో వేడుకునేది. ఒకరోజు రాఘవయ్య కోపంతో అన్నాడు. సావిత్రి, ఆ దేవుడికి పూజలు చేస్తే నా సమస్య పోతుందా? పొలం మనల్ని కాపాడుతుంది, ఆ రాయి కాదు. సావిత్రి నొచ్చుకుంది, కాని నిదానంగా అంది. స్వామి మనల్ని చూస్తున్నాడు. నమ్మకం ఒక్కటే మనకు బలం. రాఘవయ్య నవ్వి వెళ్ళిపోయాడు. ఆ కష్టాల మధ్యలోనే శ్రీనివాసుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒళ్ళు కాలిపోతోంది. పక్క ఊరి వైద్యుడు వచ్చి చూసి, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇది ఏ జ్వరమో చెప్పలేను. మందులు ఇస్తాను, వేయండి. అయినా తగ్గకపోతే పక్క ఊరి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. మందులకు డబ్బు లేదు. పొలం పోతోంది. కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు. రాఘవయ్య మనస్సు బద్దలైపోయింది. అతను ఆ రాత్రి పెరట్లో కూర్చుని ఏడ్చాడు. సావిత్రి దేవుని దీపం ముందు కూర్చుని తల నేలకు ఆనించి, స్వామి వెంకటేశ్వర, నా కొడుకు నీ బిడ్డ, అతన్ని కాపాడు. నా ప్రాణం తీసుకున్నా సరే వాడిని బతికించు అని వేడుకుంది. ఆ రాత్రి శ్రీనివాస్ కలలో ఒక వృద్ధుడు వచ్చాడు. తెల్లని పట్టువస్త్రాలు, నుదుటిన గంధం, చేతిలో తులసి. మెల్లగా శ్రీనివాసు తలపై చేయి పెట్టి, భయపడుకు నాయనా, మీ అమ్మ భక్తి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నువ్వు బాగవుతావు అన్నాడు. తెల్లవారేసరికి శ్రీనివాసు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మర్నాడు ఉదయం గ్రామంలో ఒక వృద్ధ సాధువు వచ్చాడు. అచ్చంగా శ్రీనివాసు కలలో కనిపించిన మనిషిలాగే ఉన్నాడు. ఆ సాధువు నేరుగా రాఘవయ్య ఇంటి ముందు ఆగాడు. అమ్మా, నీళ్లు కావాలి అన్నాడు. సావిత్రి వెంటనే వచ్చి నీళ్లు, పళ్ళు, పానకం ఇచ్చింది. స్వామి, లోపలికి రండి అని ఆహ్వానించింది. సాధువు నవ్వుతూ లోపలికి వచ్చాడు. శ్రీనివాసుని చూసి, ఈ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా అని అడిగాడు. ఆశ్చర్యం స్వామి, నిన్న రాత్రి చాలా జ్వరంగా ఉన్నాడు. ఈరోజు తెల్లవారేసరికి మేలుకొని ఆడుతున్నాడు అని సావిత్రి కళ్ళు చెమ్మగిల్లుకుంటూ చెప్పింది. సాధువు మెల్లగా అన్నాడు. భక్తి అనేది కేవలం పూజ కాదు, అది మనసు నిర్మలంగా ఉంచుకోవడం. నీ మనసు స్వచ్ఛంగా ఉందమ్మా, అందుకే ఆ శక్తి నీ కొడుకుకు తగిలింది. రాఘవయ్య దూరంగా నిలబడి ఇవన్నీ వింటున్నాడు. అతని మనసులో ఏదో కదలసాగింది. సాధువు కూర్చుని ఒక కథ చెప్పాడు. చాలా కాలం క్రితం ఒక రైతు ఉండేవాడు. పొలంలో కష్టపడేవాడు, కానీ అతను ఎప్పుడూ నా కష్టం నాది, దేవుడు ఎందుకు అనేవాడు. ఒకసారి వరద వచ్చింది. అతని పొలం మునిగిపోయింది, ఇల్లు కూలిపోయింది. అతను నదికి పరిగెత్తాడు నీళ్లలో దూకాలని. అప్పుడు ఒక చేయి అతన్ని పట్టుకుంది. ఏం చేస్తున్నావు అని అడిగింది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి తన భార్య తన పక్కన నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో భయం లేదు, శాంతి ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అతను కోపంగా అడిగాడు. నిన్ను నేను పట్టుకున్నాను కదా, ఈ శక్తి నాకు ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు మనిషి చేత మనిషికి సహాయం చేస్తాడు. అది తెలియకపోతే జీవితం అర్థం కాదు. ఆ రైతు ఆ రోజు నుండి మారాడు. సాధువు కథ ముగించి రాఘవయ్య వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం గ్రామ పెద్ద వెంకట్రావు గారు రాఘవయ్య ఇంటికి వచ్చాడు. రాఘవయ్య, వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానం వారు ఈ సంవత్సరం కరువు పీడిత రైతులకు సహాయం చేస్తున్నారు. నీ పేరు జాబితాలో ఉంది. ఇక నీ అప్పులన్నీ తీరిపోయినట్లే అని చెప్పాడు. రాఘవయ్య నోట మాట రాలేదు.
ఇంట్లోకి వచ్చి సావిత్రి వైపు చూశాడు. ఆమె దేవుని దీపం ముందు కూర్చుని ఉంది. ఆమె ముఖంలో నవ్వు లేదు, కానీ ఒక లోతైన శాంతి ఉంది. అతనికి సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సాయంత్రం రాఘవయ్య సాధువు కోసం వెతికాడు. ఊరంతా వెతికాడు, ఎక్కడా కనబడలేదు. గుడి పూజారి రంగయ్య శాస్త్రి గారు అన్నాడు, ఆ సాధువు ఇక్కడికి ఎప్పుడూ రాలేదు నాయనా. ఈ రోజు నేను తెల్లవారుజామున పూజ చేస్తుండగా ఊళ్ళో ఒక గంధం వాసన వచ్చింది. దీపాలు వాడంతట అవే వెలిగాయి. ఇదంతా స్వామి మహిమ అనుకుంటున్నాను నాయనా. రాఘవయ్య ఒక క్షణం ఆలోచనల్లో పడ్డాడు. నా బిడ్డ జ్వరం తగ్గడం, ఇంటికి వచ్చిన సాధువు, పంటకు నష్టపరిహారం రావడం, ఇవన్నీ చూస్తుంటే చాలా వింతగా ఉంది. ఇదంతా ఆ దేవుని లీల అని అనుకుని రాఘవయ్య ఒంటరిగా గుడికి వెళ్ళాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిలబడ్డాడు. చాలా సంవత్సరాలుగా వంగని నడుం వంగింది. చాలా కాలంగా కళ్ళల్లో రాని కన్నీళ్లు వచ్చాయి. స్వామి, నేను తప్పు చేశాను. నా కష్టంలో నీ చేయి ఉందని గుర్తించలేదు. నా భార్య భక్తిని హేళన చేశాను. నా కొడుకు జ్వరంలో పడేదాకా నీకు దండం పెట్టలేదు. క్షమించు స్వామి నన్ను. తన తప్పును తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి సావిత్రి చేయి పట్టుకొని, సావిత్రి, నువ్వు చాలా సంవత్సరాలుగా పూజ చేశావు. నేను నవ్వాను, కానీ నీ భక్తే ఈ ఇంటిని కాపాడింది. నన్ను క్షమించు అని ఎంతో బాధపడ్డాడు. సావిత్రి, మీరు అర్థం చేసుకున్నారు, అది చాలు అంది. తర్వాత సంవత్సరం కొంత వర్షం కురిసింది. రాఘవయ్య పొలం తిరిగి బాగా పండింది. రాఘవయ్య ప్రతిరోజు సావిత్రితో కలిసి పూజ చేయడం మొదలుపెట్టాడు. గ్రామంలో పెద్దలు రాఘవయ్య మారాడు, మనిషి మంచివాడయ్యాడు అని చెప్పుకున్నారు. రాఘవయ్య కష్టపడే రైతు, అది నిజమే. కానీ అతను ఒక విషయం మర్చిపోయాడు. కష్టం మనది, ఫలితం దేవుని కృప. సావిత్రి అది ఎప్పుడూ మర్చిపోలేదు. కష్టాల్లో కూడా శాంతి కోల్పోకుండా, నమ్మకం వదులుకోకుండా జీవించడమే నిజమైన భక్తి. సావిత్రి చేసింది అదే. అందుకే ఆమె ప్రార్థనకు ఆ దేవుడే దిగివచ్చాడు. ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివర పెద్ద స్థలంలో చిన్న పూరీళ్ళు కట్టుకొని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు గల ఆస్తి ఒక ఆవు, దూడ, కోళ్ళు. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్ది అన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూటగట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడేసరికి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది. దగ్గరలోనే ఒక బావి ఉంది. మల్లయ్య తన గాజుల సంచి చెట్టు కింద దిప్పుకొని చెంబుతో నీళ్లు తెచ్చుకొని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి తన గాజుల సంచిని భుజానికి ఎత్తుకొని ముందుకు సాగిపోయాడు. ఇలా మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. చాలా ఆకలిగా ఉండటానది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావురమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము పచ్చినెత్తురు తప్ప ఏ రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బ్రతకాలన్న కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకొని మల్లయ్య ఆదారినే తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర గాజుల సంచి దించి బావి దగ్గర మంచినీళ్లు త్రాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చుని ఏడుస్తూ ఉండడం కనబడింది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావెందుకు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు, అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను, తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నదా స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు, జీతం ఏమీ ఇవ్వలేను కానీ కడుపు నిండా తిండి పెడతాను, నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువు గాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కూడా
కావలసింది అదే గనుక బాబు, నా చేతనైన పని ఏదన్నా చెప్పి చేయించుకోండి. చేతకాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను. ఎందుకైనా మంచిది, ముందే చెబుతున్నాను అన్నది. మల్లయ్య సరేనని ఆడమనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకువెళ్ళాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని, నీ పేరేంటమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. మర్నాటి నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది. మిగిలిన రోజంతా మల్లయ్య భార్యకు అన్ని పనుల్లోనూ సహాయం చేసేది. సంక్రాంతి రోజులు వచ్చాయి. పగలు పొద్దు తక్కువ, బేరం బాగా సాగుతున్నది. అందుచేత ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లిపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది. దయ్యమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావడం ఇష్టం లేక, ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీయి దయ్యమ్మ అన్నది. దయ్యమ్మ ఒక్క మూలుగు మూలిగి చాప మీదే పడుకుని చెయ్యి పొడుగ్గా చాచి తలుపు గడియ తీసింది. ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది. ఆమె తన భయాన్ని ఎలాగో అణుచుకొని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం, దయ్యమ్మ అని ఎవరన్నా పెట్టుకుంటారా అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు. ఏదో భ్రమ కానీ కల కానీ అయి ఉంటుందన్నాడు. కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది. తను లోపలికి వచ్చేసరికి దయ్యమ్మ చాప మీద పడుకునే ఉన్నది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవడానికి తగిన వ్యవధి లేదు. దయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపేయాలనే మల్లయ్య నిశ్చయించుకున్నాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమ్మంటే మర్యాదగా ఉండదు. చేతకాని పని చెబితే పోతానని దయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత ఆమెను పంపడానికి మల్లయ్య ఒక ప్లాన్ వేశాడు. దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉన్నది. ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు. అయితే ముందుగా నిలువెత్తున ప్రహారీ గోడ కట్టాలి. కాస్త ఆ పని చూడు అన్నాడు. దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ కట్టేసింది. దయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకి రూఢీ కావడమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దయ్యమ్మను ఎలా వదులుచుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు. దయ్యమ్మ ఎవరికీ ఏ అపకారము చేయడం లేదు, నిజమే. కానీ అటువంటి మనిషి ఎంట ఉండడం ఎంత ప్రమాదం. ఒకనాడు మల్లయ్య కుటుంబమంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలువలో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు, దయ్యమ్మ దయ్యమ్మ, ఆ ఎలుకను తీసుకుని రా అని అడిగాడు. ఏం, నాకు చేత కాదనుకున్నావా అంటూ దయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయం అనుకుని మల్లయ్య గంబడి మట్టి తెచ్చి ఆ కలుగును పూడ్చేశాడు. అంతే. ఆ తరువాత దయ్యమ్మను ఎవ్వరూ చూడలేదు. వేశ్య శరీరంలో స్వాములవారు ప్రవేశిస్తే ఏమవుతుంది? ఒక అత్యాశ గల శిష్యుడు, ఒక మహాయోగి గురువు, ఒక వేశ్య మరణం, యముడు కింకరుడి పొరపాటు, ఈ 4 కలిసినప్పుడు జరిగిన అద్భుత ప్రవసనం వినండి. జ్ఞానం కోసం కాదు, తిండి కోసం సన్యాసి అయిన భాస్కరుడి కథ మీకు నవ్వు తెప్పిస్తుంది. పాటలీపుత్రం అనే గ్రామంలో భాస్కరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది దారిద్ర్యపు కుటుంబం. చదువు సంధ్యలు కూడా రావు. అందుచేత భాస్కరుడు బ్రాహ్మణేకం చేసి కూడా పొట్ట పోసుకోలేక అన్నానికి మొహం చాచి బౌద్ధ మతంలోకి చేరి బౌద్ధ సన్యాసి అయ్యాడు.
అయితే బౌద్ధ సన్యాసులు రోజుకు ఒక పూటే భోంచేస్తారు. అందువల్ల బౌద్ధ సన్యాసి అయినా కూడా అతడికి తృప్తిగా భోజనం లేకపోయింది. అతను బౌద్ధ సన్యాసి వేషం తీసి పారేసి ఎలాగో ఒక స్వాముల వారిని ఆశ్రయించాడు. సన్యాసులకు భిక్షలు దండిగా జరుగుతాయి. వారి శిష్యులకు తిండిలోటు ఉండదని భాస్కరుడు అనుకుని స్వాముల వారి దగ్గర శిష్యునిగా చేరాడు. భాస్కరుడు ఆశ్రయించిన స్వాముల వారు గొప్ప జ్ఞాని, గొప్ప యోగి కూడాను. ఒకనాటి ఉదయం గురు శిష్యులిద్దరూ నగరంలో నడుస్తూ ఒక పెద్ద ఉద్యానవనం దగ్గరికి వచ్చారు. దారి పొడుగునా భాస్కరుడు భిక్షలను గురించి, భక్ష్యాలను గురించి వసపోసిన పిట్టలాగా వాగుతుంటే స్వాములవారు ఓర్పుతో సహిస్తున్నాడు. భాస్కరుడు మూర్ఖుడు కూడాను. ఉద్యానవనం చూస్తూనే వెనక్కి తగ్గిపోయాడు. స్వాములవారు నడవరా అని అన్నారు. అమ్మో, నాకు భయం. అశోక చెట్టు వెనక పెద్ద పులి దాక్కుని ఉంటుందంట. ముందు మీరు పదండి అన్నాడు. చదువుకోరా నాయనా, నీకు అపోహలన్నీ పోతాయి అన్నాడు స్వాములవారు. ముందు భోజనం సంగతి చూడాలండి అన్నాడు భాస్కరుడు. ఆ నగరంలోనే మాలతి అనే వేశ్య ఉంటున్నది. ఆమెకు చంద్రసేనుడు అనే ప్రియుడున్నాడు. అతను ఆమెను ఈ పూట ఈ ఉద్యానవనానికి రమ్మని కబురు చేశాడు. అందుచేత మాలతి 2 చెలికత్తెలను వెంటబెట్టుకొని ఈ సమయానికి ఉద్యానవనానికి వచ్చింది. కానీ చంద్రసేనుడే రాలేదు. మాలతి చంద్రసేనుడిని పిలుచుకురమ్మని తన చెలికత్తెలలో ఒకరిని పంపింది. మంచి వసంతకాలం, ఉద్యానవనం శోభగా ఉన్నది. ఆ ఉత్సాహంలో మాలతి గొంతెత్తి హాయిగా పాడసాగింది. ఆ పాట వినగానే భాస్కరుడికి ఎక్కడా లేని ఉత్సాహము వచ్చింది. అతను తన గురువును కూడా పాట ఆలకించి ఆనందించమన్నాడు. స్వాములవారు ఆ పాటలో ఏమాత్రమూ ఆసక్తి చూపకపోయేసరికి చిరాకు పడి భాస్కరుడు మాలతి ఉండే చోటు సమీపించి ఆమెను చూస్తూ పాట వింటూ నోరు తెరుచుకుని అక్కడే నిలబడిపోయాడు. మాలతి పాట ముగించి తన వెంట ఉండే చెలికత్తెతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ మాటలను బట్టి ఆమె వేశ్య అని, తనకే డబ్బుంటే ఆమె స్నేహం తనకు కూడా లభించేదనని అనుకున్నాడు భాస్కరుడు. ఇంతలో అక్కడికి యమకింకరుడు ఒకడు వచ్చాడు. మాలతికి ఆయుర్దాయం తీరిపోయిందని చెప్పి ఆమె ప్రాణాలు పట్టుకురమ్మని వాణ్ణి పంపారు. వాడు వచ్చి ఒక పక్కగా నిలబడి ఆమె ప్రాణాలు తీసుకుపోయే అవకాశం కోసం వేచి ఉన్నాడు. మాలతి అశోక చెట్టు చిగురులు కోయడానికి లేచింది. నేను కోస్తాను, నువ్వుండు అని చెలికత్తె అంటున్నా ఆమె ఆగలేదు. మాలతి అందని చిగురులను ఎగిరెగిరి అందుకొని కోస్తూ ఉన్న సమయంలో యమకింకరుడు పాము రూపం ధరించి ఆమెను కాటువేశాడు. తనను కరిచినది పాము అని తెలియగానే మాలతి కెవ్వున అరిచింది. ఆమెకు వికారాలు ప్రారంభమయ్యాయి. చెలికత్తి కంగారు పడింది. ఈ గోల విని భాస్కరుడు సమీపానికి వచ్చి జరిగినది చూసి అవతలికి వెళ్ళి గురువుగారితో చెప్పాడు. కర్మక్షయం అయింది కాబోలు అని స్వాములవారు నిశ్చింతగా అన్నాడు. భాస్కరుడు గురువుగారి మీద విసుగుపడి మాలతి పడి ఉన్న చోటికి వచ్చాడు. అప్పటికే మాలతి చనిపోయింది. ఆమెను చూసి భాస్కరుడు బిగ్గరగా ఏడవసాగాడు. అతను చూడబోతే సాధువులాగా ఉన్నాడు. ముక్కు మొహము ఎరగని మనిషి కోసం ఏడుస్తున్నాడు. చెలికత్తె అతన్ని చూసి ఎవరో పాపం దయాహృదయుడులాగున్నాడు అనుకొని మాలతి వద్ద ఉండమని అతన్ని వేడుకొని జరిగిన సంగతి మాలతి తల్లికి చెప్పడానికి వెళ్ళిపోయింది. భాస్కరుడు మాలతికి ఏవేవో పరిచర్యలు చేయసాగాడు. ఆమె ప్రాణాలతో ఉండగా తాకలేకపోతేనే అని ఎంతగానో దిగులు పడ్డాడు. అవతలి నుంచి స్వాములవారు పిలుస్తున్నాడు. వచ్చి అధ్యయనం చేయమంటున్నాడు. కానీ ఆయన మాటలు భాస్కరుడు తలకు ఎక్కడం లేదు. మాలతి కారణంగా తన శిష్యుడి బుర్ర పూర్తిగా చెడిపోయిందని స్వాములవారు గ్రహించారు. అతడికి ఆమె తప్ప ఇప్పుడు మరొక ప్రపంచం లేదు. తన శిష్యుడి బుద్ధి మార్చాలంటే మాలతి ద్వారానే మార్చాలి అనుకున్నాడు. స్వాములవారు మహాయోగి. ఆయన తన శరీరాన్ని వదిలి చనిపోయిన మాలతి శరీరంలో ప్రవేశించాడు. చచ్చిపోయిన మాలతి కదలటము, కళ్ళు తెరవడము, లేచి కూర్చోవడము చూసి భాస్కరుడు పరమానందభరితుడయ్యాడు. అతడికి తన ప్రాణాలే పోయి తిరిగి వచ్చినంత సంతోషం కలిగింది. భాస్కరా, భాస్కరా అని మాలతి పిలిచింది. ఇదిగో ఇక్కడే ఉన్నా అంటూ భాస్కరుడు ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. కాళ్ళు చేతులు కడుక్కురా, అంతదాకా నన్ను తాకటానికి వీల్లేదు అన్నది మాలతి.
అబ్బో, ఈమె ఎంత పవిత్రురాలో అనుకున్నాడు భాస్కరుడు. ఆ మాట్లాడేది స్వాముల వారేనని తెలియక, భాస్కరా, అధ్యయనం చెయ్యి అని మాలతి అతన్ని ఆజ్ఞాపించింది. అప్పటికే అక్కడికి చేరి ఉన్న చంద్రసేనుడు చూసి నివ్వెరపోయాడు. ఏమిటిది అని చెలికత్తెను అడిగాడు. మాలతిని పాము కరిచి పడిపోయిందని, మళ్ళీ లేచినప్పటి నుంచి ఈ తీరున పిచ్చి మాటలు మాట్లాడుతున్నదని చెలికత్తె అతనికి చెప్పింది. ఇంతలో వైద్యుడు ఏది ఆ మనిషి అంటూ వచ్చాడు. నిజానికి వైద్యుడు గట్టివాడే. మాలతిని చూస్తూనే ఆమె పాముని చూసి భయపడిందని, కాటు కూడా తిన్నదని తెలుసుకొని పాము మంత్రాలు చదవసాగాడు. ఓరి పిచ్చి వైద్యుడా, చాలు చాలు అన్నది మాలతి. వైద్యుడు ఆశ్చర్యపడి తనకన్నా గట్టి వైద్యుణ్ణి తీసుకురావడానికి వెళ్ళాడు. ఈలోపుగా మాలతి ప్రాణాలను పట్టుకుపోయిన యమకింకరుడు యమధర్మరాజు చేత నానా తిట్లు తిన్నాడు. వాడు తేవలసింది ఈ మాలతి ప్రాణాలు కావుట, ఇంకో మాలతివట. ఈమె ప్రాణాలు ఈమె శరీరంలో ప్రవేశపెట్టి రెండో మాలతివి వెంటనే పట్టుకురా అని యముడు కింకరుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆలస్యమైపోతే మాలతికి దహనక్రియలు కూడా అయిపోతాయేమోనని హడలిపోతూ యమకింకరుడు మాలతి ప్రాణాలతో వచ్చి చేరాడు. కానీ మాలతి ఉద్యానవనంలో ప్రాణాలతో ఉండడం చూసి వాడు నిర్ఘాంతపోయాడు. మాలతి శరీరంలో ఉన్న జీవుడు మహాజ్ఞాని అని యమకింకరుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? తన వద్ద ఉన్న వేశ్య ప్రాణాలు ఏదో ఒక శరీరంలో చేర్చి తాను రెండో మాలతి ప్రాణాలు తీసుకుని యమధర్మరాజు వద్దకు సత్వరం వెళ్ళిపోవాలి అని అనుకుని ఏమీ చేయటానికి పాలుపోక యమకింకరుడు మాలతి ప్రాణాలను స్వాముల వారి శరీరంలో చేర్చి తన పని చూసుకుని వెళ్ళిపోయాడు. స్వాముల వారు లేచి కూర్చుని చెలికత్తి, ఓ చెలికత్తి అని పిలవసాగాడు. నిజానికి ఆ పిలుపు మాలతిదే. చంద్రసేనుడేడి అని స్వాముల వారి శరీరంలో ఉన్న వేశ్య చెలికత్తిని అడిగింది. ఏమి స్వామి అంటూ చంద్రసేనుడు ఆయన దగ్గరకు వచ్చాడు. నన్ను పట్టుకో చంద్రసేన, దగ్గరికి రా అని స్వాముల వారు ప్రేమగా పిలవడం అతన్ని ఆశ్చర్యపరిచింది. అసలు స్వాముల వారి ప్రవర్తన యావత్తూ మాలతిని జ్ఞాపకం చేస్తున్నది. ఆయన చంద్రసేనుణ్ణి ఇవాళ ఇంత ఆలస్యం చేశావేం అని అడిగాడు. అవతల మాలతి అచ్చు స్వాముల వారిలా ప్రవర్తిస్తున్నది. కొత్తగా వచ్చిన వైద్యుణ్ణి ఆమె అదరగొట్టింది. కరిచిన పాము ఏ జాతిదో చెప్పు, నీకు శాస్త్రం తెలుసా అని అతన్ని దబాయించింది. యమకింకరుడు మళ్ళీ వచ్చాడు. అతని పని ఇంకా ముగియలేదు. మాలతి ప్రాణాలు ఇంకా మాలతి శరీరంలోకి చేరలేదు. అలా చేర్చే బాధ్యత యమకింకరుడిది. వాడు మాలతికి నమస్కారం చేసి, స్వామి, తమరు ఈ వేశ్య శరీరాన్ని వదిలిపెట్టాలి అని ప్రార్థించాడు. సరే అన్నాడు వేశ్యలో ఉన్న స్వాములవారు. ఆయన తన ప్రాణాలను యోగశక్తి చేత పైకి తీసుకోగానే యమకింకరుడు స్వాములవారి శరీరంలో మాలతి ప్రాణాలను ఆమె శరీరంలోకి చేర్చాడు. స్వాములవారి ప్రాణాలు తిరిగి ఆయన శరీరం చేరుకున్నాయి. యమకింకరుడు వెళ్ళిపోయాడు. ఇంతసేపటికి మాలతి మాలతిలాగా ప్రవర్తించసాగింది. ఆమె చంద్రసేనుణ్ణి, దాసీలను మామూలుగా పలకరించి మాట్లాడింది. స్వాములవారు కూడా వేశ్యలాగా మాట్లాడడం మానేసి స్వాములవారిలాగా మాట్లాడడం సాగించేసరికి భాస్కరుడు తృప్తిపడి, స్వామి, ఏమిటిది, ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. సూర్యాస్తమయం అవుతున్నది, అంతా తాపీగా చెబుతాను, మనం పోదాం పద అంటూ స్వాములవారు శిష్యుడితో సహా అక్కడి నుంచి కదిలాడు.